మైక్రో మైండ్ అంటే ఆషమాషి కాదు, అదే చూపించాయి బుల్లి బ్రెయిన్స్. సైన్స్ ఫేర్లో టాలెంట్ చూపించారు. స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ అదిరిపోయింది. తమ టాలెంట్ ఏంటో ప్రదర్శనలో చూపించారు. వాటిని చూడడానికి వచ్చిన వందల మంది విద్యార్థులు చూసి మురిసిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తోన్న ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ ఆకట్టుకుంటోంది. విద్యార్థుల ప్రదర్శన ఇంట్రెస్టింగ్ గా ఉంది. మైక్రో ఫ్రెండ్స్ లోంచి వచ్చిన థాట్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఎగ్జిబిషన్ లో ప్రతి ప్రయోగం స్పెషల్ గా కనిపిస్తోంది. ఒక్కో విద్యార్థి కోసం 5,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఇన్స్పైర్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. తమ తోటి విద్యార్థుల బ్రెయిన్ నుంచి బయటకొచ్చిన అందమైన ఆలోచనలను చూస్తూ మురిసిపోయారు. పెరుగుతున్న జనాభా అవసరాలకి తగ్గట్టుగా సహజ దారాలను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కృత్రిమ దారాల ఆవశ్యకత పెరిగింది. ఈ వ్యర్థాలు పాలిస్టర్ని ఉత్పత్తి చేయడం వలన మనం 40% ఖర్చుని తగ్గించవచ్చు. ఈ పాలిస్టర్ ఎక్కువ కాలం మన్నుతుంది, త్వరగా ఆరిపోతుంది, లైట్ వెయిట్ కలిగి ఉంటుంది, ఊల్ కంటే వెచ్చగా ఉంటుంది. మాకు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా స్కూళ్ళలో కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపించలేదు, కానీ ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూస్తుంటే మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. దగ్గర టీచర్స్ చెప్తారు కానీ ఇంత మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఇక్కడ వచ్చి మేము ఒక్కొక్క దాని గురించి ఎంత అర్థమయ్యేలాగా అర్థం చేసుకుంటామంటే మాకు చాలా నచ్చింది. ఈ సైన్స్ ఫేర్ తో చాలా విషయాల్లో ప్రాక్టికాలిటీ కనిపించిందని చెప్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఎలా చేయాలనే విషయంపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి కూడా ఇంత జ్ఞానం లభిస్తుందని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు చేసే చిన్న పరిశోధనలోంచే ప్రయోగాల నుంచే ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దానివల్ల మాకు కూడా సమాజంలో జరుగుతున్న వాటిలో చిన్న వాటి నుంచి ఇంత పెద్దగా అయ్యో